సో హాయ్ గైస్, లాస్ట్ సండే మార్నింగ్ టు ట్యూస్డే ఈవినింగ్ వరకు ఏ అప్డేట్స్ జరిగాయో ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. మరి ఈ వీడియోలో రెస్ట్ ఆఫ్ ద 4 days లో ట్రెండ్ అయిన ఎక్స్క్లూజివ్ న్యూస్ చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి ఈ మార్చ్ 27th and 28th తమిళ్, మలయాళం, తెలుగు నుంచి టోటల్ 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి. మన ఛానల్లో 4 మూవీస్ రివ్యూస్ పెట్టాను. మరి ఈ మూవీస్ కి సంబంధించి డే 1 కలెక్షన్స్ ఎంత వచ్చాయి, ఎంత బిజినెస్ జరిగింది, ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేయాలి, అది కమర్షియల్లీ సక్సెస్ అవుతుందో లేదో క్లియర్ కట్ గా చెప్పేస్తా. ఫస్ట్ వన్ ఎంపురన్. టోటల్ గా 102 కోట్ల హ్యూజ్ బ్రేకింగ్ టార్గెట్ తో ఎంటర్ అయితే ఫస్ట్ 2 రోజుల్లోనే ఇది 98 కోట్ల గ్రాస్ ని, 46 కోట్ల షేర్ ని గెయిన్ చేసింది. ఇంకా 56 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయి హిట్ లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వన్ విక్రమ్ గారి వేరా దేరా సోరన్. ఇది అప్రాక్సిమేట్లీ 35 to 40 crores షేర్ టార్గెట్ తో ఎంటర్ అయితే ఫస్ట్ 2 days కి జస్ట్ 7 కోట్ల గ్రాస్ గెయిన్ చేసింది. అంటే 10% కూడా కలెక్ట్ చేయలేకపోయింది. అండ్ ఫస్ట్ డే ఈవినింగ్ షోస్ నుంచి మూవీ రిలీజ్ అవడం కూడా కలెక్షన్ల మీద ఎఫెక్ట్ పడింది. అండ్ విక్రమ్ గారికి ఉన్న మార్కెట్ కి, మూవీ మీద ఉన్న బజ్ కి ఇది కమర్షియల్లీ సక్సెస్ అవడం చాలా కష్టం. ఇంకా తెలుగు చూస్తే మ్యాడ్ స్క్వేర్ టోటల్ గా 22 కోట్ల టార్గెట్ తో ఎంటర్ అయింది. ఫస్ట్ డే 10 కోట్ల షేర్ గెయిన్ చేసింది. ఇంకా హిట్ అవడానికి 12 కోట్లు కలెక్ట్ చేయాలి. ఈ టార్గెట్ ఈజీగా క్రాస్ చేసి హిట్ లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ లాస్ట్ వన్ రాబిన్ హుడ్. 28 కోట్ల టార్గెట్ తో ఎంటర్ అయింది. ఫస్ట్ డే 2 కోట్ల 40 లక్షలు గెయిన్ చేసింది. ఇంకా చాలా కలెక్ట్ చేయాలి. చూస్తుంటే నితిన్ గారు మళ్ళీ దెబ్బ అయిపోయినట్టే. నెక్స్ట్ న్యూస్ వచ్చి ఈ గురువారం చరణ్ గారి బర్త్డేకి పెద్ద లుక్ రిలీజ్ అయింది. రంగస్థలం తర్వాత చరణ్ గారిని అంతకు మించి రాన్ రస్టిక్ మేకవర్ లో చూడడం మ్యాడ్నెస్. అండ్ ఆ రోజు ఇండియా వైడ్ ట్రెండింగ్ టాపిక్ అంటే పెద్దినే. దాన్ని బట్టి అర్థమవుతుంది పెద్ది మీద ఎటువంటి యాంటిసిపేషన్ ఉందో. దీంతో పాటు గ్లిమ్స్ కూడా రిలీజ్ అయితే పెచ్చ హై ఉందను. కాకపోతే నేను ఆల్రెడీ లాస్ట్ వీకే చెప్పాను, గ్లిమ్స్ వచ్చే ఛాన్సే లేదు, బీజిఎం వర్క్ పెండింగ్ ఉందని. ఇప్పుడు అదే ప్రాసెస్ లో ఉంది. అండ్ ఈ ఉగాదికి మిస్ అయితే శ్రీరామనవమికి గ్లిమ్స్ వచ్చేస్తుంది. అందులోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ ఎర్లీ సమ్మర్ మూవీ రిలీజ్ అవ్వచ్చు. 3 years టైం ఎఫోర్డ్ చేసి మిస్ఫేర్ అయిన గేమ్ చేంజర్ బాధ నుంచి ఫ్యాన్స్ కోసం బుచ్చిబాబు గారు ప్రిపేర్ చేసిన ఒక రిడెంప్షన్ బ్లాస్ట్ ఇది. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. ఎందుకో తెలియని పాజిటివ్ వైబ్ వస్తుంది ఈ మూవీ మీద. దట్టు బుచ్చి అన్నకి సుకుమార్ గారి సపోర్ట్ కూడా ఉంటుందేమో. స్క్రీన్ ప్లేలో ఏం మార్చాలన్నా ఆయనే చూసుకుంటారు. ఎంతైనా గురు శిష్యులు కదా. మళ్ళీ సుకుమార్ గారు చరణ్ గారితోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. పుష్ప 2 సక్సెస్ తర్వాత ఆయన నుంచి ఎలాంటి కంటెంట్ వస్తుందని ఏగర్లీ వెయిటింగ్. ప్రస్తుతానికి ఇది రైటింగ్ ప్రాసెస్ లోనే ఉంది. నెక్స్ట్ న్యూస్ హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. వీటితో పాటు సురేందర్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారి ప్రాజెక్ట్ ఒకటి పెండింగ్ లో ఉంది. 3 years బ్యాకే దీని కాన్సెప్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. నాకు తెలిసి చాలా మంది దీన్ని మర్చిపోయి ఉంటారు. అయితే ఈ మూవీ పట్టాలెక్కే ఛాన్సే లేదు. ఉన్న సినిమాలే కళ్యాణ్ గారు ఫినిష్ చేయట్లేదు. ఇంక ప్రాజెక్ట్ కి వచ్చేటప్పటికి 2030 వచ్చేస్తుంది. సో భయపడి కథలో మార్పులు చేర్పులు చేసి వేరే హీరోతో చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. త్వరలోనే ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చి 2013లో వచ్చి బాక్స్ ఆఫీస్ సక్సెస్ అయ్యి కంటెంట్ వైజ్ చెప్పుకునే అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయినా క్రిష్ ఫ్రాంచైజీ నుంచి 4th part క్రిష్ 4 రాబోతుంది. సర్ప్రైజింగ్ గా ఈ మూవీని హృతిక్ రోషన్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. యాజ్ యూజువల్ హీరో కూడా ఆయనే. అండ్ అష్రాజ్ ఫిలిమ్స్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎర్లీ 2026 లో స్టార్ట్ అవుతుంది ఇది. నెక్స్ట్ న్యూస్ రవితేజ గారి మాస్ జాతర ఏప్రిల్ 1st వీకెండ్ నుంచి 22nd వరకు హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ పోర్షన్ తీస్తున్నారు. దీంతో పాటు ఒక చిన్న షెడ్యూల్ చేస్తే ఎంటైర్ షూటింగ్ బ్రాప్ అవుతుంది. మూవీ రిలీజ్ జూన్ ఆర్ జూలైలో ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చి తలపతి విజయ్ గారి లాస్ట్ ఫిలిం జననాయగన్ నెక్స్ట్ ఇయర్ Jan 9th రిలీజ్ అవుతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మోస్ట్లీ ఈ సినిమా తెలుగు రైట్స్ ని నాగవంశీ గారే తీసుకోవచ్చు. ఆల్రెడీ సంక్రాంతి స్లాట్స్ ని చిరంజీవి గారు, రవితేజ గారు, నవీన్ పోల్శెట్టి గారు ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు విజయ్ గారితో కలిపి పండక్కి 4 సినిమాలు వస్తున్నాయన్నమాట. నెక్స్ట్ న్యూస్ విశ్వక్ సేన్ గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫంకీ అనుదీప్ కేవి గారితో చేయబోతున్నారు. ఒక డెబ్యూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూతుర్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో అదే ఈ మూవీ కాన్సెప్ట్ అంట. కొంచెం వినడానికి నాగశ్విన్ గారి రియల్ స్టోరీలా ఉంది కదా. నెక్స్ట్ వచ్చి మైత్రి మూవీ మేకర్స్ రవి గారు రీసెంట్ గా తన అప్కమింగ్ సినిమాల గురించి మాట్లాడుతూ ఒక డేరింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎన్టీఆర్ నీల్ గానీ, RC-16 గానీ, జే హనుమాన్ గానీ, ప్రభాస్ అను ప్రాజెక్ట్ గానీ వీటిలో ఏ మూవీ అయినా రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ టాక్ రాకుండా జస్ట్ హిట్ అని వస్తే ఆయన పబ్లిక్ గా బండ బూతులు తిట్టుకోమన్నారు. ఆఫర్ అయితే బానే ఉంది, కానీ ఇప్పట్లో యునానిమస్ బ్లాక్ బస్టర్ రావడం అంటే కష్టమే. ఎందుకంటే మొత్తం టాక్సిక్ అయిపోయింది. సో చూద్దాం ఆయన కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో వర్క్ అవుతుందో. దీంతో పాటు విజయ్ దేవరకొండ గారు, రాహుల్ గారి ప్రాజెక్ట్ కూడా ఫైనల్ స్క్రిప్ట్ సూపర్ డీటెయిలింగ్ తో వచ్చిందంట. ఎంతైనా దీనికి 2.5 years టైం ఎఫర్ట్ చేశారు కదా. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కళ్యాణ్ గారి డేట్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. 2026 లో రిలీజ్ అవుతుంది అన్నారు ఆయన. నాకైతే నమ్మకం లేదు. నెక్స్ట్ న్యూస్ శేఖర్ కమ్ముల గారి కుబేరా మూవీ షూటింగ్ ఈ ఏప్రిల్ ఎండ్కి ఫినిష్ అయిపోతుంది. నాగార్జున గారి పోర్షన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ధనుష్ గారి పోర్షన్స్ కూడా కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి షిఫ్ట్ అవుతారు. స్లమ్ లో ఉండే ఒక బెచ్చగాడు ధనవంతుడిగా ఎలా ఎదిగాడు అనేది ఈ మూవీ ప్లాట్. వరల్డ్ వైడ్ గా June 20th రిలీజ్ అవబోతుంది.
దీని తర్వాత శాకర్ కమల గారు హీరో నాని గారితో మూవీ చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ కుబేరా రిలీజ్ టైంకి తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చి సంబరాల ఏటిగట్టు మూవీ తర్వాత సాయి దుగ్గ తేజ్ గారు ఒక తమిళ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్నారు. ప్రస్తుతానికి అతను ఎవరనేది సస్పెన్స్ లో ఉంది, అంటే నాకు కూడా తెలీదు. అండ్ ఈ మూవీకి ఇది మామూలు ప్రేమ కాదు అన్న టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించారు. టైటిల్లో ఉన్నట్టుగానే యూనిక్ లవ్ స్టోరీ ఇది. ఈ కథ మీద 2 years నుంచి వర్క్ జరుగుతుంది. ఎస్వైజీ లాంటి యాక్షన్ బ్యాక్ డ్రాప్ తర్వాత ఇలా లవ్ స్టోరీకి షిఫ్ట్ అవడం కరెక్ట్ మూవ్ అనాలి. అండ్ నెక్స్ట్ న్యూస్, నితిన్ గారి నెక్స్ట్ లైనప్ వినడానికి భలే ఉంది. దిల్ రాజు గారి బ్యానర్ లో వేణు శ్రీరామ్ గారి డైరెక్షన్ లో యాక్షన్ అడ్వెంచర్ తమ్ముడు మూవీ రాబోతుంది. ఇది ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది, ఈ ఇయర్ లోనే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ దిల్ రాజు గారి బ్యానర్ లోనే బలగం వేణు డైరెక్షన్ లో రూరల్ బ్యాక్ డ్రాప్ ఎల్లమ్మ ప్రాజెక్ట్ ఒకటి, తర్వాత యూవీ ప్రొడక్షన్ బ్యానర్ లో విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఫిల్మ్ ఒకటి. ఈ 3 మూవీస్ నుంచి 3 డిఫరెంట్ జోనర్స్ టచ్ చేస్తున్నారు ఆయన. పాపం ఈసారైనా ఒక స్ట్రాంగ్ సక్సెస్ అని పడాలని విష్ చేస్తున్నా. అయితే ఎల్లమ్మ ప్రాజెక్ట్ లో సాయి పల్లవి గారు లీడ్ యాక్టర్స్ చేయబోతున్నారని ముందు అనుకున్నారు, బట్ ఆమె చేసే ఛాన్సే మాక్సిమం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఏదో డేట్స్ ఇష్యూ వల్ల. నెక్స్ట్ న్యూస్, దిల్ రాజు గారి మేనల్లుడు ఆశిష్ లీడ్ రోల్ లో త్రినాథరావు నక్కిన్ గారి డైరెక్టర్ గా హరీష్ శంకర్ గారి స్టోరీతో ఒక మూవీ రాబోతుంది. దీనికి పెద్దాపురం అనే టైటిల్ కన్సిడరేషన్ లో ఉంది. ఆ తర్వాత ఒక రాన్ రస్టిక్ తెలంగాణ బ్యాక్డ్రాప్ ఫిల్మ్ చేయబోతున్నారు ఆశిష్. అంతేకాదు ఆదిత్యరావు అనే ర్యాప్ సింగర్ డైరెక్షన్ లో ఒక లవ్ స్టోరీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ హంబాలా ఫిల్మ్స్ ప్రభాస్ గారితో 3 ఫిల్మ్స్ సైన్ చేయించుకున్నట్టు కేవీఎన్ ప్రొడక్షన్స్ లో లోకేష్ కనకరాజు గారు 3 ఫిల్మ్స్ చేయబోతున్నారు. ఒకటి కార్తిక్ గారి లీడ్ రోల్ లో ఖైదీ 2 వస్తుంది. నెక్స్ట్ సూర్య గారి లీడ్ రోల్ లో రోలెక్స్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ మోస్ట్లీ రామ్ చరణ్ గారితో లోకేష్ కనకరాజు గారి ప్రాజెక్ట్. ఇది ఎప్పటి నుండి వినిపిస్తున్న న్యూస్, సో నిజమయ్యే ఛాన్స్ ఉంది. దీంతో పాటు ప్రభాస్ గారు అండ్ లోకేష్ గారి ప్రాజెక్ట్ కూడా హోల్డ్ లో ఉంది, మేబీ అది కూడా అవ్వచ్చు. అండ్ తెలుగులో మాత్రం లోకేష్ గారి లైనప్ లో 2 స్టార్స్ ఉన్నారు, ప్రభాస్ గారు అండ్ చరణ్ గారు. నెక్స్ట్ న్యూస్, దిల్మావా మలయాళం మార్కో మూవీ డైరెక్టర్ హనీఫ్ తో ఒక పాన్ ఇండియా మల్టీ స్టారర్ చేయబోతున్నారు. దీంట్లో హీరోస్ ఎవరు, ప్లాట్ ఏంటి, లాంగ్వేజ్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని త్వరలో తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చి సంపత్ నంది గారి డైరెక్షన్ లో శర్వానంద్ గారు మూవీ చేయబోతున్నారు. ఇది 1960s బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. సో పీరియాడిక్ యాక్షన్ డ్రామా కాబట్టి శర్వా గారి నుంచి ఒక మాసి ట్రాన్స్ఫర్మేషన్ చూడబోతున్నాం. ఆలిమెన్ రషీద్ ఈ లుక్ ని సెట్ చేయబోతున్నారు. ముంబైలో ప్రెజెంట్ లుక్ టెస్ట్ జరుగుతుంది. ఆఫ్టర్ వదిలట్టు మే ఆర్ జూన్ నుంచి మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లుక్ ఉగాదికి వస్తుంది, అంటే ఈ రోజే. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి సందీప్ రెడ్డి వంగ గారు అండ్ ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీలో ఒక స్ట్రాంగ్ ఇంపార్టెంట్ రోల్ కోసం సందీప్ గారు మోస్ట్ లవబుల్ యాక్టర్ అయిన విజయ్ సేతుపతి గారిని మీట్ అయ్యారు. నెరేషన్ కూడా కంప్లీట్ అయిందంట. బడ్జెట్ ఇష్యూస్ జరుగుతున్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అన్నీ అనుకున్నట్టు జరిగితే స్పిరిట్ లోకి విజయ్ సేతుపతి గారు ఎంటర్ అయినట్టే. వస్తే మాత్రం ర్యామ్ పాడించేస్తుంది. చాలా స్ట్రాంగ్ బజ్ ఇది. హోప్ ఇది నిజమైతే మాత్రం భలే ఉంటుంది. ఇంకా రాజ్యసభ అప్డేట్స్ గురించి ఎటువంటి ఇన్ఫో లేదు, కొన్నాళ్ళు ఆగాల్సిందే. ప్రెజెంట్ ప్రభాస్ గారు ఏ మూవీ షూట్ లోని లేరు. సో దట్స్ ఇట్ గైస్. వెన్స్డే మార్నింగ్ నుంచి సాటర్డే ఈవినింగ్ వరకు 4 days లో జరిగిన అప్డేట్స్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తో వెన్స్డే మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.